Hi, hello and welcome to Triplex Detergent Soap Garisari Gatta Sosari Kollu 2 co-presented by Anudex Golden Silks. సో సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్తకోళ్ళు వచ్చారు, వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏటి మా అత్తగారు మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. కోడలు గారు? అంజలి. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? రాధా. ఎందుకు రాదు వస్తుంది, చెప్పండి పేరు చెప్పండి. రాధేనా? ఎందుకు కోపంగా ఉన్నారు? కోపం లేదు, ఎండ ఎక్కువగా ఉందనా? ఎప్పుడు అట్లా అడుగుతుంటారు. ఎప్పుడు అట్లా అడుగుతూ ఉంటానా? కోపం అంటే వచ్చినట్టు అని ఉంటే అలా డౌట్ వస్తుంది అనమాట నాకు. అది సేమ్ అదే ఎక్స్ప్రెషన్. కోడలు మీ పేరు? భావన. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. ఫస్ట్ రౌండ్ లో సరదాగా మీ చేత పనిష్మెంట్లు ఉంటాయి, అంటే మీ చేత యాక్టింగ్లు కూడా ఉంటాయి. ఓకేనా? సో దానికి చీటీలు తీయాలి, వచ్చి నెంబర్ బట్టి మీకు గిఫ్ట్ వస్తుంది. 7. బొచ్చు వచ్చింది మీకు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ దగ్గర వీళ్ళు అప్పు తీసుకున్నారు, ఆవిడేమో తిరిగి ఇట్లేదు, ఆవిడేమో తిరిగి ఇచ్చానంటోంది, మీరేమో తిరిగి ఇవ్వలేదు అంటారు. మీకేమో మతిమరుపు ఉందేమో అని ఆవిడ డౌట్. ఓకే, ఆవిడకి మతిమరుపు ఉందేమో అని మీకు డౌట్. వెరీ గుడ్. ఓకే, యాక్షన్. ఎప్పుడు ఇస్తారండి మా డబ్బులు మాకు? ఎన్నిసార్లు మీరు ఎప్పుడు ఇచ్చారు? ముంగట ఇచ్చానా లెక్క పెట్టి? ఎప్పుడు లెక్క పెట్టారు? ఎవరి సాక్ష్యం? లెక్క పెట్టారంటే డబ్బులు కాదు. ప్రదీప్ గారు ఇక్కడే ఉన్నారు కదా, చెప్పమనండి. మీరు అడగండి. మీరెవరు? లైట్ గా గజని అమ్మ. నేను మీకు కూడా మతి మరుపు ఉందేమో. అలా అయితే ఆమెతో పాటు మీకు కూడా ఉన్నట్టు. అంటే ఆవిడ కూడా మతి మరుపు ఉందా? అవ్వా, మీ డబ్బులు తీసుకుని మిమ్మల్ని అంటోంది ఆవిడ. మతి మరుపు ఉందనే మీరు కావాలని అప్పు ఎక్కడానికి అంటున్నారా? అప్పు ఎగ్గొట్టడానికి కాదు, మేము ఇచ్చాం, మీరు మర్చిపోయారు. మీరందరూ నాలాగే జుట్టున్న గజనీలు. అడుగు. ప్రతి ముంగట ఇస్తానంటారు మీరు. తీసుకెళ్లి మరీ ఇచ్చా. ఆ రోజు మీరు గుడికి వెళ్తున్నారు. ఏ గుడికి? ఆ రోజు ఇచ్చామన్నమాట. ఏ గుడికి వెళ్తాం? నేను రోజే వెళ్తాం గుడికి. ఆ రోజే ఇచ్చాం, గుడి ముందరే ఇచ్చాను నేను. అదే ఏ గుడి? ఎప్పుడు? రమ్మని చెప్పండి. దేవుడు సాక్షి గుడి ముందరే ఇచ్చామన్నమాట. మాకు గుర్తులేదు మరి. అసలు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు వాళ్ళు ఇచ్చారు, మేము వాళ్ళకి ఇచ్చేసాము. చెప్తున్నాము, అసలు ఇవ్వలేదు కదా వాళ్ళు. వాళ్ళు ఇచ్చారు, మేము న్యాయంగా చెప్తున్నాం ఇచ్చేసామని. ఇవ్వలేదు అసలు వాళ్ళు. మేము అలా వితండవాదం చేయలేదుగా, మరి ఇవ్వలేదని మాట్లాడలేదు. మేము ఇప్పుడు మాట్లాడండి, ఏముంది? మేము ఇచ్చాం మీకు డబ్బులు. మా మీద పోట్లాడు. ఇవ్వకుండా ఎందుకు పోట్లాడతాం? రాక్షసులు అంటున్నారు వాళ్ళు. ఇవ్వకుండా ఎందుకు పోట్లాడతామమ్మా? ఇచ్చాం కాబట్టినే పోట్లాడుతున్నాం. చెప్పండి మరి. చెప్పానుగా, ఇవ్వకుండానే ఇచ్చినామంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు చెప్పండి. మేము ఎవరు ఎదురుగా ఇచ్చారు? ఎవరున్నారు? ప్రదీప్ గారు ఎదురుగానే. నేనే అయి ఉంటాను, నాకు తెలుసు. అన్నిట్లో నేనే ఉంటారు కదా. వాళ్ళు మీకు పోయిన సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చారంట. మీరు మొన్న ఫిబ్రవరి 31 ఇచ్చేసారుగా. ఫిబ్రవరి 31 28 ఇచ్చాం. 28 ఎప్పుడమ్మా ఇచ్చింది? ఫిబ్రవరి 28 ఇచ్చాం. 28 మేము ఇక్కడ లేము. మరి ప్రూఫ్లు చూపిస్తాం. మీరు ఇచ్చారని ప్రూఫ్లు చూపించండి మాకు. ఇచ్చాము, మేము ఇద్దరం లేము ఇక్కడ. మేము ఇచ్చేసాము. మనకి ఇవ్వలేదు, నువ్వు ఇవ్వకుండానే ఇచ్చినామంటున్నారు. అంతేనమ్మా. డబ్బులు వేయలేదంటే ఎవరు ఇవ్వలేదు? మేమేం లేదా? డబ్బులు వేయలేదు అంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు అర్థమవుతుంది? ఇప్పుడు వరకు ఇచ్చారంటున్నారు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఇచ్చింది మీకా మీ అత్తగారు కావడా? మా అత్తగారికి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే కదా. అర్థమైంది. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అందరికి అర్థమైపోయింది. మాట ఇప్పుడే మీరు మార్చారు కాబట్టి మీరు అబద్ధాలు చెప్తున్నట్టు. అంతే కదా? అంతే కదండి. నిజంగా ఏమైనా ఇచ్చారా? అవును. అంటే అంత సీరియస్ గా ఇప్పుడు అడుగుతుంటాను. ఇలా సువాన్, ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. అత్తమ్మ దా, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నాం మనం. 9. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు అత్తలు పాటలు పాడతారు. ఓకే, ఈసారి ఏం చేస్తారంటే నాయకులు దయచేసి పాటలు. ఓకే, ముందుగా అత్తగారు మీరే. ఓ రంగాని ఎదగాని అక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగాని అర్థం అందులో ఉంది. దా దా దాయి దాయి దమ్మ కండే కండ పల్లి బొమ్మ నీతో పని ఉందమ్మా నరితే కండె బొమ్మ మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలుగను గండు కోయిలా. అంతే. అబ్బే చే, ఇది సరిగ్గా పాడలేదురా. నాలుగే కరెక్ట్. లేదు, మాకెందుకు చేంజ్ అవ్వటం, మేము ఇలానే పాడతాం. ఇప్పుడు వాళ్ళు మీరు పాడితే వాళ్ళు కూడా పాడతారు కదా నెక్స్ట్. అది లాతో వేలు కాదు, 4 వేలే. నాకు రాదు. లోపలికి వెళ్తుంది 4.
తత్తనా అంటే నాకు అంతే అది మరి వా వా వాసవా హీరోలం ది బాసు అట్లా చేస్తా పట్టుకో ఆపగా పట్టుకో తా సరిగమలు గలగలలు ఏం లేదు పైన ఆడిస్తారా అత్తమ్మా నువ్వు ప్రియుడే సంగీతము ప్రియురాల నాక్షము వాళ్ళ పాటలు సరే సిగ్గుపడతారండి ఓకే లాస్ట్ ఛాన్స్ 8 మీకు అన్ని వెరైటీలు వస్తున్నాయి ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ డాక్టర్ ఓకే మీ నలుగురికి ట్రీట్మెంట్ చేశా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది మీకు పిచ్చి ఓకే సో మీ ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు అంటే ఇప్పుడు మీరు అడగడానికి వచ్చారు నన్ను యాక్షన్ ప్రదీప్ మొన్న వచ్చానా చూపించుకున్నానా అసలు తగ్గనే లేదు ప్రదీప్ హే ఇంతమంది పేషెంట్లు ఒకేసారి వచ్చారు మా దగ్గర ఒకరి తర్వాత ఒకరి గురించి మా ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాం కానీ మాకైతే రోగాలు తగ్గట్లేదు ఏం లేదు ప్రతిరోజు మీ చుట్టూ తిరగడమే సరిపోతుంది ఇంకా అప్పులు కూడా చేస్తున్నాం మేము వెరీ గుడ్ చిన్న తలనొప్పికి వస్తే కడుపులో నొప్పి అన్ని వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయి తలనొప్పి వస్తే వేలుకి ఆపరేషన్ చేశానా లేదా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గలేదా మీకు ఇంకా వేలుకి ఆపరేషన్ చేస్తే తగ్గిపోయిద్దా తలనొప్పి వెరీ గుడ్ వేలు తీసేద్దాం అమ్మ దాంట్లో ప్రాబ్లమే లేదు వెరీ గుడ్ ఆస్తులు అమ్ముకుంటున్నాం ఇంకా అప్పులు కూడా చేస్తున్నాం మేము అలానే కాదు నా మాట విని అంకుల్ని మిమ్మల్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళమనండి ఒక 10 రోజులు అలా చల్లగాలికి తిరిగితే తగ్గిపోతుంది ఆస్తులన్నీ మీకే అమ్ముకొని ఇక్కడ మీకే ఫీజులు కట్టాం మేము స్విట్జర్లాండ్ వెళ్ళడానికి మాకు నేను డాక్యుమెంట్లు కూడా తీసుకుంటాను అలాంటి ఏం ప్రాబ్లం లేదమ్మా మీరు బిల్లు కట్టలేకపోతే మీ ఇంటి కాగితాలు ఏమైనా తీసుకొచ్చినా చాలా టాబ్లెట్లు ఇచ్చేస్తాను నేను ఓకే అలా కాదు మీకు అత్తగారు మీకు ఎలా ఉంది ఇప్పుడు నాకు అసలు బాగాలేదు ఎక్కువైంది అదేంటి చౌపోటు అంటే కాలుకి ఇంజక్షన్ ఇచ్చానుగా తగ్గనేలే అసలు నేను టెన్షన్ పడకండి కాలు నొప్పి అంటే తోగిస్తారా ఏంటి ఇంజక్షన్? నేను ఇప్పుడు కాలు నొప్పి అంటే లైట్ కటింగ్ చేపిస్తాను చుట్టూ అంతే మొత్తం ఈ హెయిర్ స్టైల్ తీసుకొస్తే మొత్తాన్ని సెట్ అయిపోతామట మీరేమైంది మీకు కూడా ట్రీట్మెంట్ చేసాం ఏంటి? పిచ్చి తగ్గిందా పిచ్చి తగ్గడమే కాదు ముదిరిపోయింది పిచ్చి అది తెలుస్తుంది మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది నాకు అందుకే ఇక్కడికి వచ్చాను నేను అవునవును ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు ఈ మధ్యన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాక వేరేలా ఉంటున్నారంట అది ఎక్కువ అయిపోయి ఇంకా పనికి రాకుండా పోతున్నా సో ఇంటికి వెళ్ళి పాపం పని చేయడం అని మానేస్తున్నారంట భలే డేంజర్ ఈ డాక్టర్ ఎవడరా ప్లాస్టిక్ గ్రేజ్ పెట్టింది ఇక్కడ అంటే కొంచెం పిచ్చి పట్టింది కదా నాకు ఆ. అందుకని లే, మీరు ఇలాంటివి చేయక్కర్లే మామూలు తెలిసిపోతుంది అయ్యో భలే ఉట్టి పడుతుంది కళ వెరీ గుడ్ క్లాప్ సుమాన్ సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఎత్త కొడలు వాళ్ళ గిఫ్ట్లు వచ్చాయి అది కాకుండా ఇంకా గిఫ్ట్లు వస్తాయి మీకు సో ఫస్ట్ రౌండ్ 5 పాయింట్స్ గిఫ్ట్ కూడా మన వాళ్ళు 2 రౌండ్లో 4 పాటలు వస్తాయి వాటిని డాన్స్ చేస్తారు నేను విజిల్ వేసినప్పుడు ఆగుతారు ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టింది రో కంటి పాప కౌకిలే ఇచ్చుకో కంది చేను కాడా ఏ చేతులే చేసుకో చెరుకు తోట కాట సోదా చేసి యారా తీసి చేసి పోనా దిప్పి ముద్దుగాయం దాచుకున్న సిక్కులన్నీ మాయం రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టింది రో కంటి పాప వాళ్ళు కళ్ళు చూడగానే నారాయణ గుండెలోన చెప్పలేని బాధాయనా ఏ ఒట్టు తీసి కట్టు మీద పెట్టేయనా డాన్స్ చేస్తుంటే కొడతాం కదా మనం క్లాప్ సుమాన్ ఓకే సో ఫస్ట్ సాంగ్ కి విజిల్ సౌండ్ కి ఇద్దరు కోడళ్ళు ఆగలేదు చాలా బాగా డాన్స్ చేశారు సో అత్తలు కూడా వచ్చిన తర్వాత ఈవిడ ఎలాగ ఆగదులే కొట్టేద్దాం ఎందుకైనా మంచిది చెప్పి అత్త కూడా కొట్టేసింది వెరీ గుడ్ సూపర్ అమ్మయ్య ఎవరికి పాయింట్ రాలేదు కానీ చాలా బాగా డాన్స్ చేశారండి వెరీ గుడ్ ఈవిడ ఆ చివరి దాకా వెళ్ళారు ఈవిడ ఈ చివరి దాకా వచ్చారు సూపర్ సెకండ్ సాంగ్
ఓకే, ఈసారి కూడా డాన్స్ చేశారు కానీ చాలా బాగుంది. అత్తగారి చేతిలో బాల్ బరువుగా ఉండి ఆవిడకి 3 వచ్చినప్పుడల్లా కొడుతుంది ఆవిడ. అలా కాదమ్మా, విజిల్ సౌండ్ వచ్చినప్పుడే కొట్టాలి. ఓకే, అండ్ ఇద్దరు కోడలు ఆగారు. కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. సో 2 పాటలకి డాన్స్ చేసేటప్పటికే అలిసిపోయారు కోడలు. అదే మీ అత్తలు అయితే 30 సాంగ్లు కూడా అలిసిపోరు తెలుసా. కానీ శాంపుల్ గా మీకు ఒక పాట చూపించిన వాళ్ళది. ఓకే, అత్తలు ఇక్కడ, కోడలు బ్యాక్. థర్డ్ సాంగ్. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నిన్నిలోని సుక్కలంగు రాలిపోయనేలా గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే నిన్నిలోని సుక్కలంగు రాలిపోయనేలా తిరిగిపాయ చార్మినారు శాల్బండో గిరా తిరిగిపాయ చార్మినారు శాల్బండ ఉల్టా సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ జరా మస్తు చేద్దామంట దిమాగ్ ఖరాబ్ అయింది రన్నా ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న ఓకే, సూపర్. సో 3వ పాటకి అత్తలు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. కానీ మీ ముగ్గురు చేసింది వేస్ట్ అండి. ఆ అత్తగారు చేశారండి డాన్స్. పాట పెట్టాక తగిట 6-4 రిథంలో అని కొట్టింది సగం పాట అంతా. అక్కడికి వెళ్ళి కూడా అలాగే కొట్టారు. కానీ అత్తగారు సూపర్ గా డాన్స్ చేశారు కాబట్టి మీకు 1 పాయింట్ వచ్చింది. సో ఉన్న స్కోర్స్ లో ఇటు సైడ్ 2 పాయింట్స్, ఇటు సైడ్ 1 పాయింట్ వచ్చింది. నేను కూడా ఆగాను. మీరు కూడా ఆగారా? అంటే మీ అత్త డాన్స్ చేయలేదని పాయింట్ ఎక్కడదాం అనుకున్నాను. అయితే పర్లేదు, మీకు కూడా 1 పాయింట్. సో 2 టీంల స్కోరు 2 పాయింట్స్ లో ఉంది. లాస్ట్ సాంగ్ ఎవరు ఆగితే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు రండి అత్తమ్మ. ఓకే, సో విజిల్ సౌండ్ కి ఎవరు ఆగలేదు. అది రెండోసారి వేసారబ్బా, మొదటిసారి అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఆగట్లేదని మళ్ళీ విజిల్ వేసాను. అత్తకు తెలుసు. అత్త ఏంటంటే ఫస్ట్ డాన్స్ లో బాల్ నమ్మి పడేసింది. ఏం అత్తమ్మ
ఇప్పుడు దమ్మొస్తుంది. దమ్ వస్తుంది డాన్స్ రావట్లే. అయ్యో అదేందో డాన్స్ రావట్లా. చెప్పక ముందే దమ్ వచ్చేస్తుంది. దమ్మొస్తుంది. అదే అదే ఓకే ఓకే. ఇప్పుడు అట్ట చేసావేంటి నన్ను? అది చాలా అద్భుతంగా చేశారు అసలు. మీరు డాన్స్ చేసా పిచ్చెక్కింది అందరికి పాపం. అది అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా భ్రాంతిలో ఉన్నారు వాళ్ళంతా. సో 2 points ఉన్నారు రెండు టీములు. సో టాస్ చేద్దాం, ఎవరి రౌండ్ విన్నర్స్ తెలుస్తుంది. ఓకే ఓకే. సో గిఫ్ట్ ఎవరిని వరిస్తుందో చూద్దాం. స్కోర్లు అయితే సమానంగా ఉన్నాయి. తలకాయ తోక. హెడ్. తోక పడితే గిఫ్ట్ మీకు, తలకాయ పడితే గిఫ్ట్ మీకు. ఓకే ఏ క్లాప్స్ వన్. కంగ్రాచులేషన్స్. లేదు మీరే గెలిచారు. మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వండి. రండి గ్రూప్ ఫోటో తీద్దాం. అత్తమ్మ అక్కడే ఉండు. నేను ఉన్నాను ఇక్కడే ఉన్నట్టే, ఫోటోలో పడినట్టే నేను. ఓకే తీసుకోండి. ఇక్కడతో 2 rounds ఫినిష్ చేసిన అత్త కోడలు 7 points తో ఉన్నారు. ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 co-presented బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 3వ రౌండ్ కేకుల రౌండ్ వచ్చింది. ఇప్పుడు మీరు కేక్ తింటారు. 3, 2, 1 గో. ఎవరి ప్లేట్ లో కేక్ తక్కువ మిగిలితే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఏంది చేత్తో దింపుతున్నా అత్తమ్మ? ఇక ఇట చూడు. వద్దు అయ్యో పర్లేదు. అయ్యో నువ్వు తినత్తమ్మ. నువ్వు తింటే నా కడుపు నిండిపోద్ది అత్తమ్మ. అస్సలు అడ్డెడ్డే సమస్య లేదు అందులో. చేత్తో కాకుండా ట్రే. అది అబ్బో. ఐస్ చెప్పట్లే. మీకు పొడుపు కథలు వచ్చా? రావా? జోకులు రావు. ఏమొచ్చు? అవునవును. కానీ మీకు వచ్చా పొడుపు కథలు? రావా? జోకులు వచ్చా తమ్మ నీకు? చెప్పు. మామిడి చెట్టు ఏ కాలంలో పూతకొస్తుంది? మామిడి చెట్టు ఏ కాలంలో పూతకొస్తుందా? చెట్టు ఎందుకు వస్తుంది? కాయలు వస్తాయి కదా. పూతకి ఏ కాలంలో వస్తుంది? మామిడికాయల చలికాలం. పూత పూసే కాలంలో. పూత పూసే కాలంలోనా? కేక్ తినత్తమ్మని. మీరు అస్తమానం తుడుచుకోకండి, అది పోదు. ఒకేసారి మొత్తం తినేసారి తుడుచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీ అత్తని చూడండి, ఆవిడ ఒక్కొక్క ముక్కని ఆస్వాదిస్తుంది. సో మీరు నన్ను ఒక ప్రశ్న అడిగినందుకు మీకు 2 points వచ్చాయి. అమ్మా ట్రేలో పెట్టుకుని తినమ్మా. ఇస్తామ్మా వాళ్ళకి ఇచ్చాక ఇప్పుడు 2 points. అడగండి. వై బస్ స్టాండ్ ఇన్ బస్ స్టాండ్ ఓన్లీ? వై బస్ స్టాండ్ ఇన్ బస్ స్టాండ్ ఓన్లీ? బికాస్ ఇట్ కాంట్ సిట్. శబాష్. ఏ అబ్బే చివరిగా లాస్ట్ చూసుకుందాంలే అమ్మ. సర్ఫేస్ ఏదైతే తోవితే పోతుంది. ఇంటర్నేషనల్ చివరి ఉండేదా? ఏది చివరి ఉంటుందో అదే ఉంటుంది. విబ్జిఆర్. ధనస్సు. సా సు. చూసా ఎంత బాగా చెప్పాను. శబాష్ రవి. వాళ్ళకి ఆల్రెడీ 4 points వచ్చాయి. ఇంకా మీరే. తర్వాత దమ్ వస్తుందా? యు మీన్ ఎగటేస్తుంది అంటే కొత్తదనమాట. కొత్త పదం ఇవాళ నేర్చుకున్నాను. మీకు ప్రశ్న. వాళ్ళ ప్రశ్న అయిపోయింది. మీ ప్రశ్న. 3 మామిడికాయలు ఉంటాయి. కోసుకోకుండా కొరుకోకుండా 2 తండ్రులు 2 కొడుకులు ఉంటారు. ఎలా తింటారు? రసాలు తీసుకుని తినండి. 3 మామిడికాయలు ఉంటాయి. 3 ఉన్నారా తినేవాళ్ళు? 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నారు. కోసుకోకుండా కొరుకోకుండా తినాలి. కొడుకుగా అడగంగానే అటబాటు ఎందుకు అవ్యా? 2 కొడుకులు 2 తండ్రులు అంటే 3 ఉన్నట్టు. ఎట్లా? తాత కొడుకు మనవడు కదా. బాగా ఆలోచించి చెప్పాను నేను. సో ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. సో మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ అని చెప్పి అయినా సరే మీకు 2 points ఇస్తా. ఓకే ఓకే. ఇప్పుడు అత్తమ్మ అడుగుతా చూడు. అత్తమ్మ పురుగులు నేను చూసుకుంది. నువ్వు 2 పెట్టారు. పాతది కదా, లాస్ట్ ఇయర్ది. హ్యాపీ న్యూ ఇయర్ కోసం చేసి పెట్టిర్రు. నెక్స్ట్ న్యూ ఇయర్ వరకు ఉంచుదాం అనుకున్నా. మధ్యలో మేము నొక్కేసినాం. కొంచెం బూజు పట్టు ఉంటుంది మధ్యలో. బ్రెడ్ ఏమనుకోవద్దు. ఓకే. వానపాములు, త్రాచుపాము. అత్తమ్మ ఇదిగో నువ్వు తిన్నది ఏందో తెలియదు కానీ మూతి చుట్టూ 1/2 కిలో ఉంది నీకు. నోటితో మాత్రమే తినమ్మా. నోటితోనే తినాలి. ముక్క అవన్నీ ఎందుకు మాడుతున్నాను? అత్తగారు అడగండి అమ్మా. అటుపోతుంది ఇటుపోతుంది, ఎటుపోతుందో తెలియదు. అటుపోతుంది ఇటుపోతుంది ఎటుపోతుంది తెలియదు నా బుర్ర.
దారి ఎటుపోతుందో తెలియదు. గాలి. దారి. దారా? దారి అటుపోతుంది ఇటుపోతుంది ఎటుపోతుందో తెలీదా? అందుకే ప్రదీప్ వాళ్ళ ఇంటికి పోద్దని చెప్పా. నువ్వు అటుపోతుంది ఇటుపోతుంది ఎటుపోతుందో తెలియదు అంటే అది దారి అంట. ఆన్సర్ ఏంటి? దారి. దారి. నేను దారి అటు ఇటు పోతుంది ఏంటంటారేమో అనుకున్నా. నా సుడిలాగే ఉంది, అది ఎటుపోతుంది ఎవరికి తెలియదు. ప్రదీప్ గారు ఇంకా ఎంతసేపు గేమా? మీరు ఇంకో ప్రశ్న అడిగేంతారు. మీరు ఇంకో ప్రశ్న అడిగితే ఆపేయచ్చు మీరు తిన్నాం. మంగళం పాయింట్స్ ఎగ్గొట్టేద్దామని. లేదు అత్త మీద స్టార్ట్ చేసింది. అత్తమ్మా ఏంది అడుగుతున్నావు చెప్పమ్మా. పాలు పెరుగు తినవా? ఇది పాలు పెరుగుతో చేసింది కాదు, ఇది చికెన్ తో చేసింది. ఇది యు మీన్ లెగ్ పీస్ గ్రేవీలో ముంచుకుని బిర్యానీలో ముక్కుంటే అదిగో అబ్బాబా సేమ్ కొరికితే అలాగే ఉంటుంది తెలుసా. బెల్లది నాకు కూడా అంతగా ఇష్టం ఉంటుంది కానీ తింటూ ఉంటాను. చెప్పాక మీకు వామిటింగ్ వస్తుందా? చెప్పక ముందు బాగానే ఉన్నారుగా. అత్తమ్మ వామిటింగ్ ఏమంటారు మీరు తెలుగులో? ఎగట ఎగట ఇందాకేదా అంది అత్తమ్మ. ఎగట మీకు ఎగట ఎంత ఎగట ఎంగ ఎరక కుర్చీ వేస్తా పోను అక్కడ కూర్చుని అలా మొక్కలు చూస్తా తీరు క్లాప్స్ కబార్. ఏడైంది బొక్క ఇవన్నీ ఎవరికి చేస్తా కదమ్మా ప్రీత పడదు. నా మాట పైకి చూడు ఆగిపోద్దా ఇలా పైకి చూడు. నిజంగా అదే అమ్మాయికి రాలా నిజమమ్మా. ఆ పైకి చూస్తే అవుతుంది ఇలాను దిగుతుంది. ఏ నా ఇంటి అయిపోయింది అయిపోయింది అంటే 2 ముక్కలు తింటే మొత్తానికి అయిపోద్ది. వాంతి వస్తుంది వాంతి వస్తుందని కిలో కేజీ కేక్ తిన్నావు వాంతి ఇంకా తింటూనే ఉన్నావు మళ్ళీ వాంతి అంటున్నావు. అవునా? ఎక్కువ మాట్లాడక అరిగిపోద్ది. ఏంది సిప్పలు ఉడుతురా? పై పెచ్చు కింద పెచ్చు తీసా అత్తమ్మో. ఆ పై పెచ్చు నీ నుంచి కింద ఆవిడికి తిని మొత్తం 10 పాయింట్లు వస్తాయి. 2 కలిపి 20 పాయింట్లు వస్తాయి. వద్దా? ట్రై చేస్తుంటే సగమైన వాసన వస్తుంది అంటే పాడైపోయింది కదా అందుకని వాసన వస్తూ ఉంటుంది. ఓకే 10 దానికి పాయింట్ రావు తినకపోతే. ఓకే అవి ఆవిడ వద్దంటే నేను బలంతా చేస్తారు పాపం. ఆవిడ అసలు ఇలియానాలో స్లిమ్గా ఉందాం అనుకుంటుంది. నువ్వేమో ఫ్యాట్ ఫుడ్ అంతా పెడుతున్నావు. అవి చూడు ఏందా వెతుక్కుంటున్నా షూటింగ్ జరుగుతుంది. అవన్నీ కింద వదిలే కింద పడేమ్మా కింద పడే. ఓకే ఇటు సైడ్ అత్త కోడలు ఇద్దరు తినడానికి ఒకరికి 9 పాయింట్లు ఒకరికి 8 పాయింట్లు వచ్చాయి. సో 17 పాయింట్లు వచ్చాయి మీకు. ఓకే అండ్ ఇటు సైడ్ కోడలు గారు తినడానికి 10 పాయింట్లు వచ్చాయి. ఎస్ కానీ మీ అత్తగారు తినడానికి 6 పాయింట్లు మాత్రమే వస్తాయి. 16 పాయింట్లు వస్తాయి. దీనికి 8 ఇవ్వాలా? మరి దీనికి ఎంత ఇవ్వాలి? ఈ కేక్కి దానికి 5 ఇవ్వండి చాలు. ఇది 5 8 వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇలాగే దిగండి. కేక్ ఇలా ఉండగానే ఒక ఫోటో దిగి నాకు ఇవ్వండి. చిన్నపిల్లలు భోజనం చేయబోతే చూపిస్తాను. సో ఇక్కడతో 3rd రౌండ్ ఫినిష్ అయిపోయింది. నేను 3rd రౌండ్ ఫినిష్ అయిపోయాక ఇట్స్ టీమ్ గెలిచారు. సో మీకోసం గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ తీసుకురండి. క్లాప్స్ కొట్టగా అతుక్కుపోతే చేతులు కొట్టకు. సో 3 రౌండ్స్ అయిపోయాక 17 పాయింట్స్ వీళ్ళకి 16 పాయింట్స్ మీకు. 4వ రౌండ్ పాటలు పాడతారు. బోర్డు మీ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఆధారంగా మీకు క్లూ అదే వస్తుంది. సో ఆ సినిమా పేరేంటో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ సినిమాలో వాళ్ళు పాట పాడాలి. ఫస్ట్ కార్డ్ ఏంటది? పాల కుక్కర్ లాగా వచ్చింది సౌండ్. ఓకే ఎర్రగోక పచ్చరైక పాటేది నాకు రాదు. రాదా? పోయి మీ కోడలు పాడుతుంది. అంతే వచ్చు నాకు కూడా. అంతే వచ్చా? పాయింట్ కూడా అంతే వస్తాయి. ఎందుకు పాడాము చూసాము. ఏది పాడండి పాడండి అత్తమ్మ. అదే కాదు నేను మీతో లిరిక్ కాదమ్మా లిరిక్ ఎత్తుకుంటాను. పాడండి అత్తమ్మ. అంతే. ఏంటి? బెబ్బే బెబ్బే బే. ఓకే 2 పాయింట్స్. ఓకే రెండో కార్డ్ బి టీమ్. అసలేం గుర్తుకురాదు నా కళ్ళ ముందు నువ్వు ఉండగా.
తర్వాత అదే అదే నాలో ఉంది నీ ప్రాణం అది నీకు తెలుసునా. ఇంకా అంతే. ఎంత పొడుగు పాడాం ఇంకా ఏంటి? ఇంత ఉండవమ్మా పాటలు. పాటలా పాడండి, పాయింట్లు వస్తాయి. ఈసారి సగం పాడితే 1 పాయింట్ వస్తుంది. మీతో ఒకటి అడగాలి. మీకు ఎప్పుడు గడసరి అత్త చౌసరి కొడల్లోనూ స్పైక్స్ ఉంటాయి, ఆ విశేషం ఏంటి? దాని విశేషం ఏంటి? ఏం లేదమ్మా, 2 సుళ్ళు ఉన్నాయి. ఇది ఇటు తిరుగుతుంది, ఇది ఇటు తిరుగుతుంది. అటు ఇటు కాకుండా అర్థం కాకుండా పైకి అంటే తిరుగుతుంది. ఇంట్లో తెలియకుండా ఒకటి తెలుసు ఒకట. మీకు 2 సుళ్ళు ఉన్నాయంటే 2 సుళ్ళు నా నెత్తి మీద ఉన్నాయమ్మా. ఇంట్లో తెలిసి ఒకటి తెలియకుండా ఉండదు. దాని అర్థం అదే కదా మరి. ఏమిటి? ఒకటి తెలిసి ఒకటి తెలియక. ఏమిటది? పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళ ఒకటికే దిక్కు లేదు, మళ్ళీ ఇంట్లో ఒకటి తెలిసి బయట ఒకటి అమ్మో అయ్యో. సో ఇప్పుడు మొత్తం ఎన్ని పాటలు పాడారు? 2 పాటలు, 4 పాయింట్స్. ఇది వాడని చూద్దాం. ఏ టీం? అక్క మహాత్మా నీలపురి గాజుల నీలంపూరి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగా ఓడి వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలగిన బాణమని. వెరీ గుడ్, 2 పాయింట్స్. సో మీ స్కోర్ 2, మీ స్కోర్ 4. ఓకే, నెక్స్ట్ కార్డ్ రెడీయా? ఏ టీం? వాన చినుకు బి టీము. వాన చినుకులు నడిపితే ఎట్లాగా మారుతుంది వయస్సు, నీటి చురకాలు ఇట్టా నడిపితే ఎట్లాగా మారుతుంది మనసు, ఆగవమ్మో అమ్మో అంత దుడుకే. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 4 అండ్ మీ స్కోర్ కూడా 4. సో ఇక్కడి నుంచి అసలైన కాంపిటీషన్ మొదలవుద్ది మీ ఇద్దరికి. ఏ టీం? నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటుంది ఓణి మరేం చెప్పిది వయసు వాణి. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 6, మీ స్కోర్ 4. కాడికేస్తాడు. బి టీం నేను చెప్తానమ్మా. మీరేగా? మీరేనా? మీరే అయి ఉంటారు. మీరేగా? మువ్వల నవ్వుతావే ముద్ద మందారమా ముద్దుకే ముంచుతుంది అలా ఉండదమ్మా పాట. సింగారమా నెలకే నయగారమా. విజిల్ మాత్రం ఎత్తున్నారని పాట పాడలేదు. అంటే మాది విజిల్ టీము, వాళ్ళది పాటలు పాడే టీం. ఓ పని చేద్దాం, విజిల్ మీరు ఏంటి పాయింట్ వాళ్ళకి ఇస్తాం. అది ఎట్లా అవుతుంది? మేమిద్దరం ఒకటి కాబట్టి ఎవరైనా చేయొచ్చు. మీరు పాడతారా? అది ఎట్లా? లేదు లేదు, ఆగండి ఒక నిమిషం, మీరు పాడండి. లంగా ఓణి నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ. టన్ టన్ టన్. అంతే. మేమే ఎక్కువ పాడాం. మీరు ఇంకో పాట పాడండి. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే అది పాడేశారు already. సిరిగ్రవలు అదే పాట అది. అదే పాడండి బి టీం. ప్రభాస్ అండ్ శ్రీష పాట ఒకటి పాడరా? అదే పాడండి. అప్పుడే ఏమిటి ఆడిని అడుగుతారండి అన్నిటికీ? పాడండి. అదే పాడండి, ఒకసారి ఎత్తుకుంటా. ఏం తెచ్చుకున్నా. వెరీ గుడ్, 2 టీంలు 1 పాయింట్. సో మీ స్కోర్ అయింది 7, మీ స్కోర్ 5. బి టీం. సింహ. వాళ్ళు తినేచ్చట చెప్పగలరు స్వామి, నీకు దండం పెడతా. మీకు వచ్చా కోడలు గారు? పాడండి. ఆవిడ చూడకండి, ఇది చూడండి. పాడు, ఏదో వస్తే పాడు, నన్ను చూడకు. నేను పాడతాను. ఆగండి, నేను చెప్తాను. అందాల అదే. సో బి టీం విజిల్ వేసి పాడలేకపోతున్నారు. పాడతాం ఆగండి. ఓ 2 days. ఆయన ఆగరమ్మా, ఆ బండి ఆగే బండి కాదు. ఇక అర్థం ఇస్తుంది, క్లారిటీ తీసుకో. ఏ టీం? బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నీవేరా, కనుపాప నిండా నీ బ్రతుకు పండ మనసైన అండా రావేరా, జీవించలేను నిన్ను చూడకుండా, శ్వాసించలేను మాట్లాడకుండా. ఓకే, వెరీ గుడ్. సో మీ స్కోర్ వెళ్ళింది 9 పాయింట్స్ కి, మీ స్కోర్ ఆగింది 5 పాయింట్స్ దగ్గర. సో ఇంకొకే ఒక కార్డు మిగిలింది, జాగ్రత్త. ఇదైనా పాడితే వాళ్ళకి దగ్గరలో ఉంటారు, లేదా లాస్ట్ రౌండ్లో చాలా కష్టాలు వస్తాయి మనకి.
అత్తమ్మా నువ్వు పాడతావు నాకు తెలుసు అత్తమ్మా. బి టీమ్. అత్తమ్మా నీ మీద ఎన్ని ఆశలు పెట్టినా ఈ పాట ఫోటో. భానుప్రియ చిరంజీవి. వాళ్ళు పాడాలిగా, మీరు టెన్షన్ పడకండి, వాళ్ళు పాడరు నాకు తెలుసు. గువ్వా గోరింకతో ముద్దాడుకుందామా. కాటికి కూడా భయం వేస్తుంది అయ్యా వీళ్ళు పాడుతుంటే. ఇది మా పాట కాదని పడిపోతుంది. మీ ఛాన్స్ అయిపోయింది. క్లూ కూడా ఇచ్చేసాను మీకు. పాడాం కదా మేము. గోరింకతో పాడిందిలే ఒక్క ఆట. పాడిందిలో ఒక ఆట. మేము లిరిక్స్ వేస్తున్నామండి. కరెక్ట్ పాడకపోతే మీకు పాయింట్ వస్తుంది, వీళ్ళు కరెక్ట్ పాడితే వీళ్ళకి పాయింట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు వేరే పాట పాడతారు. ఎందుకు? అదే పాడతారు. పాడండి. గువ్వా గోరింకతో మాడిందిలే బొమ్మలాట, నిండు నా మందలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకుందాము నీ గుండె. సూపర్, చాలా బాగా పాడారు అండ్ కరెక్ట్ గా పాడారు 2 లైన్లు. సో మాకు కావాల్సింది కూడా అదే. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా పాడారు, కానీ ముక్కలు ఏరుకోవాల్సి వచ్చింది అందులోంచి. సో 2 టీంలకి 1 పాయింట్. మీ స్కోర్ వెళ్ళింది 10 points. మీ స్కోర్ 6. సూపర్, కంగ్రాచులేషన్స్. లాస్ట్ రౌండ్ అత్త కోడళ్ళు దూదితో ఆడుకుంటారు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ నుంచి ముక్కు గమ్మంటించుకుని దాని తర్వాత దూది ముక్కు కంటించుకుని అక్కడ దాకా తీసుకెళ్లి బొచ్చులో ముఖం పెట్టి అంటే అది అందులో పడుతుంది. అలా 3 నిమిషాల టైంలో ఎన్ని ఆ బొచ్చులో ఉంటే అదే మీ ఫైనల్ స్కోర్. ఓకే, 3, 2, 1 గో. ఏంది బొట్టు అనుకున్నావు, పేరంటానికి తీసి పెట్టుకుంటున్నావు అత్తమ్మ. చేతులు వాడేది లేదు, 2 చేతులు వెనకాల ముక్కు అలా. కొంచెం వెనక్కి వెళ్ళు, పొడుగున్నావు కదా, కొంచెం వెనక్కి వెళ్ళంగో. అత్తగారు చక్కగా పేరంటానికి వెళ్ళండి మెల్ల ప్రశాంతం. అయ్యో దా అత్తమ్మ, అటు 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 అటు. ఏమైంది? చేయి పెట్టక అత్తమ్మ అత్తమ్మ. ఏ మీకు బుర్రుందా లేదా? బయట పడేసి ఇల్లు. ఈ ముక్కు ముందు చేస్తుంటే బాగుండేది. ఏ ఇవిడేంటి ఇన్నేసింది? అత్తమ్మా నీకు ముందే వచ్చాయి ఆట. నజ ఇది రాదులే. అత్తమ్మా దింపడానికి వచ్చాను ఇక్కడ. అబ్బో వీడు పరిగెడుతున్నారు. మామూలుగా మీరు వంట చేస్తూ ఉంటారా? రోజు చేస్తారా? ఆవిడ రింగ్లోకి వెళ్ళదు మరి. ఓ సో చక్కగా మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ ఉంటారా? ఫుల్ రెగ్యులర్ కలుస్తూ ఉంటారా? కలుస్తుంటాం, మూవీస్కి వెళ్తుంటాం. మూవీస్కి వెళ్తుంటారు, వెళ్తుంటాం, ప్యాక్ ఆడుతుంటారు, ప్యాక్ ఆడతాం, కిట్టి పార్టీలు ఉంటాయి, కిట్టి పార్టీలు చేసుకుంటాం. వెరీ గుడ్. వద్దులే అమ్మా. హే వాట్స్ హ్యాపెనింగ్ బేబ్? డార్లింగ్ అంతా ఓకే కదా? కొబ్బరి ఐ లవ్ యూ టూ. కొబ్బరి నీళ్ళు ఏమైనా తెప్పిమంటావా? మెల్లగిల్లు, టెన్షన్ పడకు, ఆవిడ ఎలాగో ఓడిపోతుంది. మెల్లగిల్లు, హాయిగా హాయిగా ప్రశాంతంగా. అలసిపోతావు అత్తమ్మ, నా మాటిను. పెద్దవాళ్ళు మెల్లగెళ్ళండి. ఇప్పుడు 2 వేసావమ్మా, 4 ఇక్కడ 1 2 3 4 5. ఇందాక స్కోర్ అంతా కవర్ అయిపోయిందిగా. ఇందాక స్కోర్ అంతా కవర్ అయిపోయింది, మీరు కవర్ చేయాలి మొత్తం అంతా. 10 9
అదిగో వేసేసింది అందులో. ఏంది చేత్తో తీసేసావా? బయటపడాం, తెచ్చేసేయండి, మ్యూజియంలో పెడదాం. క్లాప్స్. ఇక్కడే ఉండి మీరు రెస్ట్ తీసుకోండి, మీ కోడల చేత ఆడిద్దాం. ఓకే, ఉస్సు ఉస్సు అనుకుంటూ ఉండత్తమ్మా. 3, 2, 1 గో. చేరతమ్మా, వచ్చింది నీకు అక్కడికి వెళ్ళి పాత స్కోర్ కూడా పోద్ది. ముందు గమ్ పెట్టుకుంటే హే బి టీమ్ కోడ చిచి ఏ టీం కోడలు గారు లీడ్ లోకి తీసుకో సార్. అబ్బో, ఈ కాన్సెప్ట్ కూడా ఉందా? ఊడిపోతే తీసి అతికించుకునేది. మీరు తెలివిగా చేత్తో తీసివేశారు, చూసారా? ఇంకోటి తిందామా? ఎక్కడా వాళ్ళు చూడ కదా, అటు రెగ్యులర్ మైనస్ అయిపోతుంది. ఏంది అటు ఎందుకు ఉంటుంది? ఇటు తింటే అటే వెళ్తుంది, ఎదురు వెళ్తుందా? అమ్మా, మీరు ఉండలు చేసి పెట్టడానికి ఏమైనా ఒత్తులు అవి? వెనక్కి జరగమ్మా, వెనక్కి వెళ్ళు. తింటే ఆగు, ఆట దొరుకుతుంది. ఏం గోల్మాల్ చేస్తాను, నీకు చూపికంటే తింటారేమో. క్లాప్స్ 1. తినాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. జాగ్రత్తమ్మ, ముఖం అందులో ఉండిపోద్ది, జాగ్రత్త. ఇష్టమైన హీరో? సినిమాలు చూసి అసలు అంకుల్ ఉన్నప్పుడు ఎప్పుడో చూసాం. 25 ఏళ్ళ కిందట. అప్పట్లో ఎవరు హీరో ఇష్టం? నాకా శోభన్ బాబు. ఎన్టీఆర్. మాక్సిమం అందరూ ఇష్టమే. పాత సినిమాలు బాగుంటాయి, ఎక్కువ హడావిడి ఉండదు, ఫైట్లు ఉండవు, సూపర్. ఇప్పట్లో వెంకటేష్ ఒక్కడు. ఇప్పట్లో వెంకటేష్. ఇంకా ఇప్పట్లో ఇప్పుడు కొత్తగా కుర్రాళ్ళు వచ్చారు, చిన్న పిల్లలు వాళ్ళు, ప్రభాస్, మహేష్ బాబు వాళ్ళు. అబ్బే, అంతగా ఆనట్లేదా? ఇప్పట్లో నువ్వు ఇష్టం. అరే, ఇది కమింగ్ అప్ లో మళ్ళీ వేసుకుంటారా? ఏంటమ్మా రావట్లే? కుర్చీ ఏమైనా ఏమంటావా? కూర్చుని ట్రై చేయి, కాసేపటికి వస్తుంది. హలో హలో, నువ్వు ఇష్టమనగా అటు వెళ్ళిపోతావే? ఏలే, సిగ్గేసి అటు వెళ్ళి ముగ్గేసి వచ్చా. ఇందాకేదో అన్న మర్చిపోయారు, ఏం లేదు. ఏంటది? ముత్నాలు రత్నాలు ముంచి ముడదోసిల్లు సీత శ్రీరాములు పోసుకునురే, వాలి సుగ్రీములు వారన్నదమ్ములు కట్టిరి రఘురామ కంకణాలిప్పుడు మంగళం. ఓడిందా, తిట్టిందా? ఆరతిచ్చిందా? ఆరతి కొనవే. వెరీ గుడ్, సూపర్. రెడీ. ఎద్దు నెక్కినాడు, విద్య నేర్చినాడు, వేడేడు సంద్రాలు వేలినాడు, భూసెక్క గొరుగులతో పూల బాణంతో 60 మంది లేడీస్ నేసుకొని ఎంత అయిపోయింది ఇంకా. అమ్మా, ఆ రింగ్ లోనే ఉన్నారు కదా మీరు. నేనే పిచ్చోండి, అనవసరం మీరు రింగ్ లోనే అనుకుంటాను. ఇంకో 2 తినా, ఇంకో 2 పట్టుకెళ్ళాలి లేదు. ఓకే సార్. 10. తీసి అందులో వేసారా? రండి అమ్మా, క్లాప్స్. ఓకే, సో ఇక్కడతో 5వ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత బీటీ మత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ఈ రౌండ్లో 29 దూదులు తీసుకొచ్చారు. అండ్ పాత స్కోర్ ఎంతమంది? 28. ఓకే, 28. ఇప్పుడు 29. సూపర్ కదా, మొత్తం కలిపి 37 అయితే. 37 ఎట్లా అవుతుంది? లెక్కలు రావా? మీ సార్ పెట్టుకోలేదా? కాలర్ పెట్టుకొని నేర్పిలేదా మీకు లెక్కలు? కాలర్ పట్టుకుని నేర్పిలేదా?
మాకు బెత్తం తీసుకుని చెప్పారమ్మా. బెత్తం కేసు చూడటమే సరిపోయింది కానీ ఆయన చెప్పేదానికి చూడటం మర్చిపోయాను నేను కంగారులో. చెప్పండి మరి అయితే. 57. ఈ మధ్యన అలా మార్చారు. 57. సో ఇటు సైడ్ ఇందా మన పాత స్కోరు 34 పాయింట్స్ మీకు. ఇప్పుడు కూడా 34. ఇప్పుడు 34 మీరు 34 అన్నారు, కాదు 33 అని అన్నారు. మీరు ఎలా విన్ అవుతారు? పాత 34 ఉంది కదా. పాత 34 ఉంది, ఇప్పుడు ఎంత? ఇప్పుడు 33 అన్నారు. మొత్తం కలిపి ఎంత అయింది? 67 అయింది. అండ్ వాళ్ళది ఎంత ఉంది? వాళ్ళది 57. అవును కదా, మరి ఎవరు గెలిచినట్టు? మరి నేను అదే చెప్తున్నా కదా, మీరే వినట్లేదే. కంగ్రాచులేషన్, మీరే విన్నర్స్. ఓకే, సో నలుగురు సూపర్ గా ఆడారు అండ్ మీ ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు, వాళ్ళు బాగా కష్టపడ్డారు. చాలా చక్కగా మొత్తం అయిపోయి అలిసిపోయి. అత్తమ్మ నీ చేతుల మీదుగా కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. ఓకే, అలాగే పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ అలాగే ఒక గ్రైండర్ కూడా గెలుచుకున్నారు. నాకు అర్థమైంది, మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి దాని నుంచి. అండ్ అలాగే మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. రండి, స్విచ్ చేసి ప్లగ్ లో ఏళ్ళు పెట్టు. క్లాప్స్ కమ్ ఆన్. ఓకే, సో నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అండ్ ఆ ఒక్కళ్ళు మా నెల్లూరు అత్త. కంగ్రాచులేషన్స్, మా కోసం పాటలు పాడారు, డాన్స్ కూడా చేశారు మీరు. అండ్ మీ నలుగురికి థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ చెయ్య. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అత్తగూడల టీంతో మీ ముందు ఉంటాను. ఈ చెయ్య అంటే టాటా బాబాయ్ సిసి పెరి. వస్తా అత్తమ్మ.